మహిమ కలుగును గాక. చక్కగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానం కొరకై సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వాక్యం నుండి చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుండి చదవాలి త్వరగా. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను పేటు సందులలో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో పట్టుకొనగలవు, అయినను. రైట్, ఇక్కడ 4 జీవులను గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 మిక్కిలి చిన్నవి, భూమి మీద మిక్కిలి చిన్నవి. వాటి పేర్లు చెప్పండి. అక్కడ రాసిన 4 పేర్లు చెప్పండి. మొదటిది ఏంటట? చీమలు అనండి ఒకసారి. రెండవది ఏంటండి? కుందేలు. మూడవది ఏంటండి? మిడతలు, ఇంతంత ఉంటాయి మిడతలు. 4వది ఏంటండి? బల్లి. దేవుని బిడ్డలారా, బైబిల్లో 4 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు ప్రభు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఏం గలవట చెప్పాలి? జ్ఞానం. బైబిల్లో హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. ఏమి లేక? డబ్బు లేక కాదు, ధనము లేక కాదు, సంపద లేక కాదు, లేకపోతే ఇంకోటి లేక కాదు, జ్ఞానము లేక. సామెతల గ్రంథంలో 31లో రాయబడింది, జ్ఞానము వలన ఏం చేయబడతాట? ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానము 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 జ్ఞానం. యాకోబు పత్రికలో ఏమన్నాడు? మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల జ్ఞానం అడగ. జ్ఞానం లేకనే చాలా మంది నశించిపోతుంది. జ్ఞానం లేక చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు ఎఫెసీ పత్రికలు అంటాడు, ఇదిగో మీరు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ప్రవర్తించుటకు జాగ్రత్త చూసుకొనుడి అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ 4 జీవుల గురించి ధ్యానం చేస్తాం, కానీ సమయం మేబీ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. కానీ మొదటిగా అయితే చీమలతో స్టార్ట్ చేద్దాం. ఆమె అలా చీమలు ఎలాంటివి అట? బలము లేని, సండే స్కూల్ పిల్లలకు నేర్పిస్తాం కదా, బలము లేని చిట్టి చీమలు, బుద్ధి కలిగి బలము లేని చిట్టి జీవులు. రైట్, ఇప్పుడు చూద్దాం దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8 వరకు చదువుకుందాం. ఏంటిదమ్మగారు చదువుతున్నారా? రైట్, ఎవరినో పిలిచినట్టు అనిపించింది. అయితే సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యము. రైట్, ఇక్కడ చీమల గురించి చెప్తున్నాడు. సోమరి, నువ్వు జ్ఞానుల దగ్గరికి వెళ్ళు అని చెప్పట్లేదు, ధనవంతుల దగ్గరికి వెళ్ళు అని చెప్పట్లేదు, ఈ లోకంలో ఉన్న శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళు అని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు తన బిడ్డలను పిలుస్తూ, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళు. ఏం చేయాలి? వాటి నడత ఏంటండి? వాటి నడతలు కనిపెట్టి నీకు జ్ఞానం, అసలు నీకు బుద్ధి తెచ్చుకో. అవి ఎలా నడుస్తున్నాయో చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో. అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి, అవి ఎలా జీవిస్తున్నాయి, ఎలా నడుచుకుంటున్నాయి, వాటిని కనిపెట్టి నువ్వేం తెచ్చుకోవాలి? రైట్, మొదటిగా మనం చీమల నుండి నేర్చుకోవాల్సిన ఒక విషయం చెప్తా. చీమలు ఎలా నడుస్తాయి చెప్పండి. నడిచేటప్పుడు మీరు చూసారా? ఎట్లా నడుస్తాయండి?
వంకర టింకరగా ఇష్టం వచ్చి నడుస్తాయా? ఎలా నడుస్తాయి? మాట్లాడాలి మీరు కొంచెం అమ్మా. క్రమముగా నడుస్తాయి కదా. చీమాలులో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా క్రమశిక్షణ, డిసిప్లైన్. హల్లెలూయా. మనకేమి లేదు చెప్పండి. మొదటిగా ఆరాధన ఎన్ని గంటలకి? ఇక మాట్లాడరు, ఇక బంద్ అవుతాయి అన్నీ. ఆరాధన ఎన్ని గంటలకి? 11 గంటలకి. మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? 11 గంటలకు ఒకరు, 11:15 ఒకరు, 11:30 ఒకరు, 12 గంటలకు ఒకరు, 12:30 ఒకరు. అయిపోయేటప్పుడు కూడా వస్తారు. ఎందుకు తెలుసా? వారికి ఏమీ లేదు. చెప్పండి, ఏమీ లేదు. క్రమము లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు చీమలను చూసి ఏం తెచ్చుకో? బుద్ధి తెచ్చుకో. వాటి నడతను కనిపెట్టి ఫస్ట్. ఆ మత్తయి సువార్తలో ప్రభు అంటాడు, ఇదిగో అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. మీరు ఊరు వెళ్ళాలంటే టైంకి వెళ్తారు, లేదా ఒక ట్రైన్కి వెళ్ళాలంటే మనకు ప్రేయర్ రిక్వెస్ట్లు రాశాడు. ప్రేయర్ రిక్వెస్ట్లు ఆశ్చర్యకరంగా ఒక లిస్టులో ఒకటి ఉంది. ప్రభా, నేను డ్యూటీకి వెళ్తున్నాను, అయితే ట్రైన్లు టయానికి రాక నాకు డ్యూటీకి ఇబ్బంది అవుతుంది, ట్రైన్లు టయానికి వచ్చేటట్టు సహాయం చేయమని రిక్వెస్ట్ రాసింది. మంచి విషయమే, కాదనట్లేదు. మంచి ఆలోచన కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతను ట్రైన్కి డ్యూటీ కాడ 10:30కు ఉండాలంటే ఇక్కడ ట్రైనే 10 గంటలకు వస్తే ఎప్పుడు వెళ్తాడు పాపం కదా. అంటే ఒక క్రమం ఉండాలని, ప్రతి దాంట్లో ఒక క్రమంగా టయానికి డ్యూటీకి వెళ్ళాలి, టయానికి స్కూల్కి వెళ్ళాలి, సమయానికి ఎటన్నా వెళ్ళాలి, కానీ చర్చికి మాత్రం క్రమముగా రాము. అందుకే ప్రభు కోపం వచ్చిందో ఏమో, అరే బాబు నాన్న, నువ్వు చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసుకొని నువ్వు బుద్ధి తెచ్చుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటండి? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఎంత సేవ చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా ప్రభు క్షమించాడు. ప్రభు అన్నాడు, ఇదిగో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఏం చేయాలట? నా తండ్రి చిత్త ప్రకారం. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అంటారు, ఎందు ప్రభువా, మేము దెయ్యాలు కొట్టాం, అద్భుతాలు చేసాం, ప్రవచనాలు చెప్పాం, హల్లెలూయా, బలమైన సూచక్రియలు చేసాం అంటే ప్రభు ఏమన్నాడు? అప్పుడు మీరు చేయలేదు అనలేదు, మీరు చేశారు, వాస్తవమే. నువ్వు అద్భుతాలు చేసిన మాట వాస్తవం, దెయ్యాలు కొట్టిన మాట వాస్తవం, సచ్చినోడు లేపిన మాట వాస్తవం, కానీ నీకు క్రమము లేదు కనుక నువ్వు నాకు తెలియదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అక్రమము చేయవారులారా అన్నాడు, అంతే. మీరు చేసిన మాట వాస్తవమే, కానీ అక్రమముగా చేశారు. అది క్రమము లేకుండా చేశారు. ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఆయన క్రమము లేని సేవను, క్రమము లేని భక్తిని, క్రమము లేని విశ్వాస జీవితాన్ని ఆయన అంగీకరించాడు. అర్థమైన వారు ఆమెను చెబుతారుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతిదీ క్రమంగా ఉంటుంది. ఉదయం లేకంగానే టిఫిన్ చేస్తావు, క్రమం. లంచ్ టైం లంచ్ చేస్తావు, డిన్నర్ టైం డిన్నర్, క్రమం. అది మాత్రం తప్పదే. ఒక క్రమం. కొద్ది 5 నిమిషాలు లేట్ అయిందంటే టిఫిను, అగ్గి మీద గుగ్గిలమైపోతారు భార్య మీదకి. అది మరి ప్రార్థనకు లేట్ అయిపోతుంటే, ఆరాధనకు లేట్ అయిపోతుంటే, అమ్మ కానీ అమ్మ వెళ్దాం వెళ్దాం అని అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉన్నాయండి. పొదంతి ఏమంటాడు పాస్టర్? ఏమంటాడు? ఏమన్నా అన్నాడు అనుకో, అదే చర్చ. ఇంకా లేదమ్మా చర్చ. మనకింత పిలిగాడు, ఇప్పుడు 7వ తరగతి 6వ తరగతి, యారా బాబు చర్చికి ఎందుకు రావట్లేదు? నీది ఒకటే ఉంది ఆ చర్చ అంటున్నాను. ఏముందట? నాదొకటి ఉందని నేను చెప్పిన. అసలు నీకు క్రమమే లేదు, ఇంకా ఏ చర్చ ఉంటే ఏం లాభం? చెవిగలిగిన వారు ఇందరుగాక. మొదటిగా చీమలు మనకు నేర్పిస్తున్న పాఠం, ఒక క్రమమును కలిగి నడుచుకుంటున్నాయి. క్రమమును కలిగి నడుచుకుంటున్నాయి. రెండవది, చీమలు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉంటాయి. ఆమేన్. మనకు ఒక పద్యం ఉంటుంది కదా, ఏదో పాము గురించి, బలమైన సర్పము బలవంతుడ నాకేమని పలువరతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము సలిచీమల చేత జిక్కి సావదా సుమతి అన్నారు. సుమతి శతకం అనుకుంటుంది, ఏమనగా సుమతి. దేవుని బిడ్డలారా, బలవంతుడట నాకేందని విర్రవీగాడట ఒక్కడు. పలువురతో ఎవరితో నాకు సంబంధం లేదు, నేనేమనుకున్నావు అని ఊగాడు. అలాగైనా పాము కూడా అట, నన్నేం చేస్తే ఈ చీమలు అనుకున్నాయట. కానీ చీమలన్నీ ఒకటేసారి పామును పడితే ఆ పాము గదల్లేక మెదల్లేక చచ్చిపోయింది. యూనిటీ. హల్లెలూయా.
కీర్తన గ్రంథం 133 అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. నువ్వు ఒక్కడు అనుకున్నావు అనుకో, ఓడిపోతావు. ఆమె నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు గెలవలేవు. చీమలు దగ్గర మనం నేర్చుకోవాల్సిన రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే అవి ఐక్యత కలిగి ఉన్నాయి. హల్లెలూయా. మన పెద్దలు కూడా చెప్తారు, ఐక్యమత్యమే మహాబలం. కలిసి ఉంటే చెప్పాలి, ఇవన్నీ మీకు తెలిసినే. కలిసి ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, నువ్వు అనాథవుగా ఉంటావు. నువ్వు అందరితో ఉంటే నువ్వు కుటుంబాన్ని కలిగి ఉంటావు. చెవి కలిగిన వారు విందురుగాక. చాలామందికి తెలియక ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం, ఒంటరి లైఫ్. వాళ్ళే నేను, నా భార్య, నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నేను 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 ఐ అనండి ఒకసారి. ఐ. మీ పెదాలు కలుస్తున్నాయా? నేను అనండి ఒకసారి. కలిసినా మీ పెదాలు? మనం అనండి ఒకసారి. కలిసినాయా? అంటే నేను అంటే నీ పెదాలే నీకు సహకరించవు. అర్థమైన వారు ఆమె చెప్పండి. నేను 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 అంటే నీ పెదాలు కూడా నీకు సపోర్ట్ చేయవు. ఐ ఐ నో సపోర్ట్. చీమల్లో నుండి నేర్చుకోవాలి. రెండవది, ఐక్యత కలిగి ఉందుము కాక. చెప్పండి హల్లెలూయా. ఐక్యత కలిగి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భార్య, నీ తల్లిదండ్రులు, బంధువులు, సంఘం, సమాజం. చాలామంది సంఘానికి కూడా బయట తిరుగుతున్నారు, సంఘాల్లో కలుస్తలేరు, వాళ్ళకు కూడా సపోర్టు దొరకదు. ఆమెన్ హల్లెలూయా. వారి బలహీనతల్లో, వారి కష్టకాలంలో వారికి తోడు ఎవరుంటారు? సంఘమే కదా. సంఘానికి బయట ఉండకుందురు గాక. త్వరగా చెప్పాల్సిన విషయం కోసం చెప్తాను. మూడవది చూద్దాం. చీమల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 7వ వచనం చెప్పండి. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకును దేవునికి స్తుతి కలుగును గాక. వాటికి ఒక పాస్టర్ లేడు, ఓ సంఘ పెద్ద లేడు, వాటికి ఒక కమిటీ లేదు. అయినా కూడా అవి భవిష్యత్ ప్రణాళిక చేసుకుంటున్నాయి. హల్లెలూయా. నువ్వు ఇది చేయి, ఇలాగుండని గద్దించేవాడు లేడు, ఇలా ఉండని నడిపించే నాయకుడు లేడు. కానీ అవి వాటంతట అవే రాబోతున్న కాలమును గురించి జాగ్రత్త పడుతున్నవి. హల్లెలూయా. వేసవి కాలమందే వర్షాకాలము కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. రాబోతున్న కాలం శ్రమకాలం, రాబోతున్న కాలం కష్టకాలం. వర్షాకాలం వస్తే మేము బయటికి వెళ్ళలేం, వర్షాకాలం వస్తే మేము బయట తిరగలేం. వర్షాకాలం, ఆ వర్షాలకు మా జీవనం కొనసాగదు కనుక వర్షాకాలం మేము బ్రతకాలి అని అంటే వర్షాకాలానికి కావలసినవన్నీ మేము సిద్ధపాటు చేసుకోవాలని. ఎప్పుడు సిద్ధపాటు చేస్తున్నాయి? ఎండాకాలం, వేసవి కాలంలోనే ముందు వాటిని సిద్ధపరుచుకుంటున్నాయి. అర్థమైన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. 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 క్రైస్తవుడు రాబోతున్న వాటి కొరకు సిద్ధపడును గాక. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం. హల్లెలూయా. ఇవి వాటి జీవనం కాపాడబడాలని, తమ బ్రతుకు క్షేమంగా ఉండాలని, తమ నిత్యము ఆరోగ్యముతో ఉండాలని, అంటే వర్షము నుండి తప్పించబడాలని అవి ఎంత ప్రీ ప్లాన్ కలిగి ఉంటున్నాయో క్రైస్తవుడు దేని కొరకు ప్రయాసపడాలి ఇక్కడ చెప్తున్నాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం మనం చదవగలిగితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు వాటి కొరకు. అక్షయమైన ఆహారము కొరకు దేవునికి మహిమ కలుగును గాక. దేని కొరకు కష్టపడద్దు? దేనికోసమమ్మా? చర్చి మానేసి పని, ఉద్యోగం, వ్యాపారం అన్నీ చేస్తున్నావు, అది క్షయమైపోతుంది. అర్థమవుతుంది నేను చెప్పి? ఉపవాస ప్రార్థనలు మానేసి, ఆల్ నైట్ ప్రేయర్లు మానేసి, సంఘ కార్యక్రమ సంఘ కూడికలు మానేసి, కొంతమంది అయితే ఇక ఆదివారం ఆరాధన మానేసి కూడా పనికి వెళ్తున్నారు. దౌర్భాగ్యం చూడండి. ఇది క్షయమైనది, ఇది క్షయమైనది. ఇదేమైపోతుందండి? క్షయం అంటే పాడైపోయేది. మనం ఏమి సంపాదించుకోవాలంటున్నాడు అక్కడ? అక్షయమైన దాని కొరకు మీరు, అంటే నిత్యత్వం ఉండే దానికోసం ప్రాకులాడమంటారు. అంటే పాడుగాని దాని కొరకు, నిలువ ఉండే దాని కొరకు, నిత్యత్వం పని చేయగలిగిన దాని కొరకు ఈ చీమలను చూసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే రానున్న దినాల్లో ఒక కరువు రాబోతుంది, రానున్న దినాలలో ఒక శ్రమ రాబోతుంది, రానున్న దినాలలో ఒక ఉపద్రవం రావచ్చు. దాని నుండి నువ్వు తప్పించబడాలంటే ఇప్పుడే దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉందవు గాక.
చూడండి, ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాటను మనం చూడగలిగితే ఆమోసు గ్రంథంలో ఉంది ఆ మాట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబోవు దినములలో దేశములో నేను ఒక క్షామం అంటే కరువును, అన్నపానములు లేక కలిగే కరువు గాక క్షేమము గాక, దేవుని మాటలు యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షేమముగా ఉండును. తర్వాత వచ్చినాం. కాబట్టి జనులు యెహోవా మాట వినాలని ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరింతురు కానీ దేవుని వాక్యం వారికి దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. రాబో దినాలలో చీమలు ఏం చేస్తున్నాయండి? వర్షం వస్తే మాకు ఆహారము దొరకదని ఆహారాన్ని సమకూర్చుకుంటున్నట్టుగా రాబో దినాలలో వాక్యము దొరకని ఒక కరువు రాబోతుంది గనక, దేవుని సన్నిధి దొరకని ఒక కరువు రాబోతుంది గనక, దేవుడే నీకు కనిపించని ఒక రోజు రాబోతుంది గనక, దుర్దినములు రాకముందే నువ్వు దేవుని వాక్యమును సంపాదించుకుందువు గాక. చెప్పాలి గట్టిగా. నీ ఆత్మీయ జీవితాలను గట్టిగా కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలి, అక్షయమైన వాటి కొరకు నువ్వు సిద్ధపడాలి. ఎప్పటికీ శ్రమ, ఈ భూ సంబంధమైన వాటి కొరకే, భూ సంబంధం. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలి? పైన ఉన్న వాటిని వెతక. ఎప్పుడు కూడా ఈ భూ సంబంధం, ఉద్యోగం అని, వ్యాపారం అని, వ్యాపారం. దేవుని బిడ్డలారా, మీకు ఒక వాక్యం చెప్తూ చూడండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చూడండి. సామెతల గ్రంథంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, వినండి ఒకసారి. 11వ అధ్యాయం, సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడ్డదండి. ఉగ్రత దినమందు, చెప్పండి ఒకసారి గట్టిగా, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. నీ నీతి అంటే నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ విశ్వాసమే మరణము నుండి నిన్ను కాపాడుతుంది. ఆమేన్. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి? ఎన్ని కోట్లు ఉన్నోళ్ళు. హాస్పిటల్లో నుండి ఒకడు ఇన్ని బ్యాగుల్లో నుండి అన్ని 2000 రూపాయల నోట్ల కట్టలు కిందకి సిమ్ముతున్నాడు. ఏందిరా అంటే, ఇంత డబ్బు నాకుంది కానీ ఈ డబ్బులో ₹1 నన్ను కాపాడలేకపోయింది. నేను అంటున్నా, దేనికోసం ప్రాకులాడుతున్నావు నువ్వు? దేనికోసం దేవుని సంఘానికి దూరం అవుతున్నావు నువ్వు? దేవుని కోసం ఆరాధన మానేస్తున్నావు, దేనికోసం ప్రాకులాడుతున్నావు? వారైతే క్షయమైన వాటి కొరకు లోకం పోరాడుతుంటే, అక్షయమైన వాటి కొరకు క్రైస్తవుడు పోరాడు.